వరంగల్ జిల్లాలో సూర్యకిరణాలు ఒడిసిపట్టి సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి అయిన కరెంటును ఇంటి అవసరాలకు వినియోగించుకుంటూనే మిగతా కరెంటును ప్రభుత్వానికి అమ్ముతున్నారు ఓరుగల్లు వాసులు. సిరిలను కురిపిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ల వివరాలేంటో తెలుసుకుందాం. కాలంతో పాటు ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం పెరిగింది. టీవీ, ఫ్యాన్, మిక్సీ, ఏసీతో కరెంటు బిల్లు తడిసి మోపడవుతోంది. ఆ కరెంటు భారం తగ్గించుకునేందుకు ఇంటిపైనే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ జిల్లాలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుతో ఇంటి అవసరాలకు వినియోగిస్తూనే కరెంటును ప్రభుత్వానికి అమ్మి ఆదాయం పొందుతున్నారు. ఇంటి అవసరాల కోసం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో వరంగల్ నగరంలో కొందరు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలతో వరంగల్, కాజిపేట, హన్మకొండలో సుమారు 10,000కు పైగా భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయక మునుపు నెలకు కరెంటు బిల్లులు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు వచ్చేదని స్థానికులు చెబుతున్నారు. సొంతంగా ఇంటిపై ప్లాంట్ ఏర్పాటు చేయడంతో బిల్లులు చెల్లించాల్సిన అవసరం రావట్లేదన్నారు. తమకు సరిపడా కరెంటు వాడుకొని మిగతాది ప్రభుత్వానికి అమ్ముతున్నట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా కరెంటును ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. సోలార్ వల్ల ఉపయోగం అంటే మనం ఎంతైనా కరెంటు బిల్ సేవ్ చేసుకోవడం కోసమైనా మనం ఈ సోలార్ పెట్టుకోవచ్చు. తర్వాత దీనివల్ల మాత్రం బెనిఫిట్స్ అయితే బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు బిల్లుకి యూనిట్స్ రేట్స్కి దీన్ని చూస్తే సోలారే బెటర్. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయకముందు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, హీటర్లకు పవర్ ఉపయోగించడంతో కరెంటు బిల్లు వేలల్లో వచ్చేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం సోలార్ ప్లాంట్లు చూసి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్నారు. మాకు ఈ సోలార్ తీసుకోవడం వల్ల చాలా కరెంటు ఆదా అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇంతకుముందు మాకు 2,000 అలా వచ్చేది. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మాకు చాలా కరెంటు సేఫ్ అవుతుంది. మళ్ళీ ఇది సబ్సిడీలో మాకు 1,30,000లో వచ్చేసింది. చాలా మంచిగా ఉంది. మాతో పాటు ఇక చుట్టుపక్కల కూడా 10 మంది మా చూసి పెట్టించుకున్నారు. వాళ్ళు కూడా చాలా సఫిషియెంట్గా ఫీల్ అవుతున్నారు. మంచి పని చేసిండ్రు మాకు చెప్పేసి అన్నారు. మాకు ఈ సోలార్ వల్ల చాలా లాభమే జరుగుతుంది. సోలార్ పవర్ ప్లాంట్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు సోలార్ ప్లాంట్ ప్రతినిధులు. సహజంగా లభించే సూర్యరశ్మిని ఉపయోగించి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై జనం ఆసక్తి చూపడం మంచి పరిణామం అంటున్నారు. సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ మేమే ఇన్స్టాల్ చేసాము. దీని నుంచి మనకి మంత్లీ 360 నుంచి 400 యూనిట్స్ వరకు ఇది జనరేట్ చేయగలుగుతుంది. మనం మినిమం 3,000 నుంచి 4,000 వరకు బిల్లు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ కస్టమర్ అనేది కన్జంప్షన్ తక్కువ ఉన్నది అనుకోండి, మిగతా యూనిట్స్ మిగిలినవి మనం కరెంట్ డిపార్ట్మెంట్కి అమ్ముకోవచ్చు. ఒక యూనిట్కి వాళ్ళు మనకి 4 రూపాయల చొప్పున కట్టిస్తారు. కరెంటు బిల్లు అనేది మీకు నెల ఉండదు. ఒకరి తర్వాత ఒకరు చూసి దాని ఉపయోగాలు తెలుసుకొని అందరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సూర్యఘర్ యోజన అనేది మనకి స్కీమ్ కూడా ఉంది. మనకి సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మీకు 2,10,000 ఉంటుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ మనకి 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ప్రకృతి నుంచి వనరులను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే రాయితీలతో సోలార్ ప్లాంట్లను భవనాలపై ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు.